ఒక వ్యక్తి హ్మ్, ఆకలితో ఉన్న సింహాల గుహలో ఉన్నాడు. హ్మ్, కాని ఆశ్చర్యంగా అవి అతని తాకటం కూడా లేదు. ఈ అద్భుతమైన దృశ్యంతో ఈరోజు మన చర్చను మొదలు పెడదాం. హ్మ్. ఆ వ్యక్తి పేరు దానియేలు. అసలు అతనక్కడికి ఎలా వచ్చాడు? మరిక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, ఇది కేవలం విశ్వాస పరీక్ష గురించిన కథ, లేక దీని వెనుక రాజకీయ కుట్రలు కూడా ఉన్నాయా? హ్మ్. ఖచ్చితంగా రెండూ ఉన్నాయి. మనం పరిశీలిస్తున్న ఈ కథ అంటే బబిలోను రాజు దర్యావేషు కాలంలో జరిగింది. అవును. ఇది విశ్వాసం, అద్భుతమైన రక్షణ గురించే కాదు, దీనిలో అసూయ, రాజకీయ చతురత, ఇంకా చట్టం యొక్క స్వభావం గురించి కూడా చాలా విషయాలున్నాయి. కథ ఇక్కడ్నుంచే మొదలవుతుంది కదా. హ్మ్, రాజు దర్యావేషుకు తన అధికారి అయిన దానియేలంటే చాలా గౌరవం. అవును, చాలా ఇష్టం. అతని జ్ఞానం, నిజాయితీ చూసి అతన్ని రాజ్యం మొత్తానికి హ్మ్, ప్రధాన అధికారిగా నియమించాలనే అనుకున్నాడు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. అవును. ఇది మిగతా అధికారులకు తీవ్రమైన అసూయను కలిగించింది. హ్మ్, ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఏంటది? వాళ్ళు అతని పనిలో ఒక్కటంటే ఒక్క లోపం కూడా కనుగొనలేకపోయారు. అందుకే వాళ్ళు అతని బలాన్నే, అంటే అతన్ని విశ్వాసాన్నే, అవును, అతని విశ్వాసాన్నే ఒక బలహీనతగా మార్చాలని నిర్ణయించుకున్నారు. చాలా తెలివైన ప్లాన్ వేశారు. వాళ్ళు రాజు దగ్గరకు వెళ్లి ఒక తెలివైన ఎత్తుగడ వేశారు కదా. అవును, 30 రోజుల పాటు రాజును తప్ప మరే దేవుణ్ణి గాని మనిషిని గాని ప్రార్థించకూడదని ఒక చట్టం చేయమన్నారు. ఉల్లంఘిస్తే వాళ్ళని సింహాల గుహలో పడేయాలి. రాజు తన మీద విధేయత చూపిస్తున్నారని మురిసిపోయి వాళ్ల కుట్రను అస్సలు గ్రహించలేదు. వెంటనే సంతకం చేసేశాడు. ఇక్కడే ఉంది అసలు చిక్కు. మీడియా, పర్షియా చట్టాల ప్రకారం రాజు కూడా ఆ చట్టాన్ని మార్చలేడు కదా. మార్చలేడు. ఒకసారి రాజు సంతకం చేశాడంటే అది తిరుగులేని శాసనం. ఇది వాళ్ల రాజ్యాంగ వ్యవస్థలో ఒక ముఖ్యమైన అంశమన్నమాట. అంటే చట్టం యొక్క స్థిరత్వం కోసం. కరెక్ట్. కానీ ఇక్కడ అదే చట్టం రాజుకు వ్యతిరేకంగా పనిచేసింది. ఆ కుట్రదారులు రాజు అధికారాన్ని ఉపయోగించి రాజుకే ఒక ఉచ్చు బిగించారు. అంటే రాజు తన సొంత చట్టానికే బందీ అయ్యాడన్నమాట. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి దానియేలుకు ఈ చట్టం గురించి తెలిసినా ఎందుకు ప్రార్థన ఆపలేదు? అది కేవలం ధైర్యం కాదు, అది అతని అస్తిత్వానికి, అతని గుర్తింపుకు సంబంధించిన విషయం. ఓ, అతని దృష్టిలో రాజుకు విధేయత చూపడం ముఖ్యం, కానీ దేవునికి విధేయత చూపడం అంతకన్నా ప్రాథమికం. ప్రార్థన ఆపడం అంటే తన నమ్మకాన్ని వదులుకోవడమే. అది అతనికి మరణం కన్నా పెద్ద శిక్షగా అనిపించి ఉంటుంది. ఖచ్చితంగా. ఇది రాజకీయ నిరసన కాదు, ఇది తన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం. అతని శత్రువులు సరిగ్గా ఇదే ఆశించారు. వాళ్లు కాపు కాసి అతను ప్రార్థన చేస్తుండగా పట్టుకుని రాజు దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు రాజుకు తను ఎంత పెద్ద తప్పు చేశాడో అర్థమైంది. పాపం, చాలా బాధపడ్డాడు. కాని చట్టాన్ని మార్చలేక తప్పనిసరి పరిస్థితుల్లో దానియేలును సింహాల గుహలో పడవేయమని ఆజ్ఞాపించాల్సొచ్చింది.